నమస్కారం. డాక్టర్ జగదీష్ ఆరోగ్యం హెల్త్ ఛానల్కు స్వాగతం. చాలామంది ఎలా అనుకుంటారు, తలనొప్పి అంటే బ్రెయిన్లో ఏదో పెద్ద సమస్య ఉంది అని. అది సహజం, అలా అనుకోవడం సహజం. కానీ మీకు ఒక విషయం తెలుసా? అసలు బ్రెయిన్ టిష్యూ అంటే మన మెదడు కణజాలం నొప్పి అనే దాన్ని ఫీల్ అవ్వదు. ఈ ఒక్క విషయం తెలుసుకోవడం ద్వారా మనం చాలా భయాన్ని తగ్గించుకోవచ్చు. సో ఈ వీడియోలో చాలా సింపుల్గా తలనొప్పి ఎలా వస్తుంది అనే ఒక్క విషయం తెలుసుకుందాం. మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన నిజం ఏంటంటే, బ్రెయిన్ టిష్యూ అంటే మెదడు కణజాలంకు నొప్పి అనేది తెలియదు. సో బ్రెయిన్ టిష్యూ నుంచి నొప్పి రావడం లేదు. అయితే బ్రెయిన్లో వచ్చే వ్యాధులు నొప్పిని కలుగజేయవు అని కాదు, ప్రమాదం కాదు అని కాదు. సో తలనొప్పి కారణం మాత్రం వేరు. సో మరి బ్రెయిన్ టిష్యూలో నొప్పి రాకపోతే తలనొప్పి మనకి ఎలా వస్తుంది? బ్రెయిన్ టిష్యూలో మరియు బ్రెయిన్ టిష్యూ చుట్టూ ఉన్న నరాలు, రక్తనాళాలు, కండరాలు, స్కాల్ప్ అంటే ఈ స్కల్ పైభాగం ఉండే చర్మము, మజిల్స్, అలాగే మెడలో ఉన్న పార్ట్, ఈ భాగాల్లో నొప్పి వస్తే మనం తలనొప్పిని ఫీల్ అవుతాం. అది మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం. అయితే తలనొప్పి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రమాదం కాదు అనుకోకండి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తలనొప్పి ప్రమాదం అవుతుంది. వాటిని రెడ్ ఫ్లాగ్స్ అంటారు. ఆల్రెడీ మనం కొన్ని వీడియోలో కవర్ చేసాం. తరువాతి వీడియోలో మనం తలనొప్పి ఎటువంటి పరిస్థితుల్లో ప్రమాదం అనే సంగతి చూద్దాం. ఒక ఉదాహరణ చెప్తాను. అకస్మాత్తుగా వచ్చిన తలనొప్పి చాలా తీవ్రంగా, అంటే నా జీవితంలో ఇంత సీరియస్ తలనొప్పి నాకు ఎప్పుడూ రాలేదు అన్నంత తలనొప్పి, ముఖ్యంగా 50 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా వచ్చిన తలనొప్పి, క్రమంగా ఎక్కువ పెద్దదవుతున్న తలనొప్పి, నిద్రలో లేపే తలనొప్పి, ఇటువంటి తలనొప్పులు ప్రమాదం అవుతాయి. మనం అది తర్వాత వీడియోలో కవర్ చేద్దాం. తలనొప్పి అంటే వెంటనే భయపడడం కాదు. తలనొప్పి ఎలా వస్తుందో కేవలం తెలుసుకోవడం ద్వారా మనం సగం భయాన్ని తొలగించుకోవచ్చు. సో భయం తగ్గితే సగం సమస్య అక్కడే తగ్గుతుంది. అయితే తలనొప్పి పట్ల అప్రమత్తం ఉండడం అవసరం. నమస్కారం.